నమస్తే. వెల్కమ్ టు లవ్లీ టాక్స్ విత్ శ్వేత. మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్‌గా, డాన్సర్‌గా అండ్ ఏమున్నాయి డైరెక్టర్‌గా ఒకటా రెండా చాలా 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 శ్రీ భరత్ కొమ్మలపాటి గారు ఉన్నారు. బ్రాకెట్‌లో సన్నీ. బ్రాకెట్‌లో సన్నీ. సన్నీయే కదా! సన్నీ. అంటే జనరల్‌గా చాలా మందికి సన్నీ అనే మీ పేరు తెలుసు. భరత్ కొమ్మలపాటి అంటే నేనే కొంతసేపు ఆలోచించుకోవాల్సి వస్తుందన్నమాట. వెల్కమ్ సన్నీ గారు. థాంక్స్ ఫర్ ఇన్వైట్ మీ హియర్. నేను మరీ భరత్ కొమ్మలపాటి అని అయితే పిలవలేను. ఏదో ఇంట్రో కోసం అయితే చెప్పాను. బట్ నేను మిమ్మల్ని సన్నీ గారు అనే పిలుస్తాను. ఎలా పిలిచినా పలుకుతా. వావ్! మీరు సాయిబాబా. ప్రస్తుతానికి అలానే అనుకోండి. యూ ఆర్ ది బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు అడిగినా పాపం ఫస్ట్ ఏమో అబ్బా కుదరదండి అంటారు. కానీ కొంచెం సార్ రావాలి సార్ అంటే వెంటనే ఇంటర్వ్యూ ఇస్తారు. నేను ఏం లేదండి. నా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసేంత వరకు ఎందుకు ఇంటర్వ్యూస్ అని నేను వద్దాను. యాహ్! సో మీరు ఇంకా అయోధ్య గురించి అడగగానే ఐ సెడ్ యెస్. అండ్ మీనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కొరియోగ్రాఫ్ చేసిన అయోధ్య సాంగ్ చాలా మంచి అంటే ట్రెండింగ్‌లో ఉంది ప్రెజెంట్. థాంక్ యూ సో మచ్. బాగుంది. చాలా బాగుంది సాంగ్. నేను చూసి ఆ సాంగ్ చూసిన వెంటనే మిమ్మల్ని పిలిచాను. అవునవును. కాల్ చేశారు. అవును. అండ్ సార్ అసలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రోగ్రామ్ నేమ్ చెప్పండి. లవ్లీ టాక్స్ విత్ శ్వేతకి వచ్చారు మీరు. మీ స్టైల్‌లో. నా స్టైల్‌లోనా? మామూలు మీరు ఎలా చెప్తారు చెప్పండి. నేను నార్మల్‌గా నేను లవ్లీ టాక్స్ విత్ శ్వేత. హాయ్ వెల్కమ్ టు అలానే అంతే. లవ్లీ టాక్స్ విత్ శ్వేత. వావ్! టాక్సే కదా. సూపర్. సూపర్. అంటే మీరు డైరెక్టర్ కదా! ఆ వేలోనే చెప్తున్నారు. ఒక మేనరిజం. మేనరిజం. ప్రతి మనిషికి ఒక మేనరిజం ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మన సన్నీ గారికి కూడా ఒక మేనరిజం ఉంది. కాకపోతే ఎందుకు ఎన్ని వెర్షన్స్? విచ్ వర్షన్స్? లైక్ డైరెక్టర్. అది అంటే ఇప్పుడు అందరి లైఫ్ ఒకలాగా ఉండదండి. అంటే నేనేంటంటే స్టార్టింగ్ నేను వచ్చిన మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాను అనుకుంటా కదా. అంటే ఇండస్ట్రీకి వచ్చిందే హీరో అవుదామని వచ్చాను. యెస్. అది అవ్వలేదు. సో నేను దాని నుంచి నాకు డ్యాన్స్ వచ్చు కానీ చిన్నప్పుడు స్కూల్ డేస్లో అందులో చేసేవాడిని కానీ ఎక్కడ నేర్చుకోలే. సో నేను ఒక డాన్సర్ అవ్వడం కూడా అదొక యాక్సిడెంటల్లీనే అయ్యాను నేను. అవును. సో అలా అన్నీ అవుతూ వచ్చి కొరియోగ్రాఫర్, ఈ డాన్సర్ ఇవన్నీ అలా జరిగిపోయాయి. సో నేను డైరెక్షన్ చేద్దామని నేను అనుకుంటే వచ్చిన ఫీల్డ్ ఇప్పుడు డైరెక్షన్. సో నేను గట్టిగా అనుకొని వచ్చిన ఫీల్డ్ ఇప్పుడు డైరెక్షన్. దీంట్లో ఉండిపోతాను. డైరెక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. అండ్ హీరోగా ఏమన్నా? హీరో లేదండి. ఎందుకు హీరో? ఒక డైరెక్టర్ హీరో ఇప్పుడు అంతేనా కదా. అంటే అలా కాదు. అదొకటి బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని రోల్స్ ప్లే చేశారు కదా! నెక్స్ట్ హీరో ఒకటి ఉంది. మేబీ మీ డెబ్యూ ఫిల్మ్ అంటే ఆల్రెడీ డెబ్యూ ఫిల్మ్ అయిపోయింది ఎప్పుడో. హీరో వద్దు. ఎందుకండి భయపడుతున్నారు? లేపి ఇక్కడికి వచ్చాను నేను. నో హీరో. డైరెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. నేను బాగా తీస్తానని నమ్మకం నాకు ఉంది. 2 మూవీస్ తీశారు కదా? 2 సినిమాలు చేశాను. ఇప్పుడు మూడో ఓటీటీ ఆహాలో చూసాను నేను. మీకు మెసేజ్ కూడా పెట్టాను ఆ రోజు. మిస్టేక్ చేయకుండా మిస్టేక్ మూవీ చూడమని చెప్పారు నన్ను. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ చేశారు. ఎందుకు అది ఓటీటీలోకి ఎందుకు రాలేదు? అది నా డెబ్యూ. ఎస్పై నో ఎగ్జిట్ అని తారక రత్న గారు లాస్ట్ మూవీ చనిపోక ముందు 2019లో సినిమా అది స్టార్ట్ చేసింది. ఓకే. 22లో రిలీజ్ అయింది డిసెంబర్. S5 నో ఎగ్జిట్. ఎస్పై నో ఎగ్జిట్. yes. సో అది అంటే అప్పుడు మాకు తెలియదండి. ప్రొడ్యూసర్స్ కొత్త, నేను కొత్త. అండ్ తారక్ అన్న, సునీల్ గారు, సాయి కుమార్ గారు, మణిశర్మ గారు మ్యూజిక్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్, ఓకే. సాంగ్స్ తనే. సో ఇవన్నీ ఇంత కాస్టింగ్ని, ఇంత ప్యాడింగ్ని పెట్టుకొని, టెక్నీషియన్స్ని పెట్టుకొని సినిమా స్టార్ట్ చేసాం. కానీ దీన్ని బిజినెస్ చేయలేకపోయాం మేము. అంటే ప్రాపర్గా సినిమాని అమ్మలేకపోయాం మేము. సో దానివల్ల ఏంటంటే కొన్ని నెగిటివ్ టాక్స్ వస్తాయి బయట. అంటే మంచి అంటే లైక్ ప్రతి దానికి మంచి మంచి లైక్ మంచి రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీథింగ్ గుడ్ కదా! ఎందుకు మరి? అదే అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ తను మనం ఎంత సినిమా బాగా తీసి ఎంత చేసా కూడా బిజినెస్ చేయాలి కదా. సినిమా అంటే ఒక ప్యాషన్తో పాటు బిజినెస్ కూడా అది. ఓకే. సో బిజినెస్ సరిగ్గా చేయకపోతే అది లాసే అవుతుంది. సో అలా బిజినెస్ సరిగ్గా అవ్వలేదు మా సినిమాకి. సో అలా ఇప్పటికీ సినిమా ఓటీటీకి రాకుండా అలా ఉండిపోయింది. అలా హార్డ్ డిస్క్లో అలా ఉండిపోయాయి. మూవీ ఎలా ఉంది? ఫైనల్‌గా అవుట్‌పుట్ ఎలా వచ్చింది? మీరు సినిమా చూస్తే అంటే ఇట్స్ ఎ హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్ అది. ఓకే. ఒక ఎస్పై అనే ఒక ట్రైన్ కోచ్ లాక్ అయిపోద్ది. ట్రైలర్ చూసాను నేను. దేర్ ఇస్ నో ఎగ్జిట్ అన్నమాట. సో దయ్యమా ఏంటి అనేది ఒక సినిమా. అవును. చిన్న ఒక వన్ టైం వాచ్ మూవీ. సినిమా నుంచి నేను నేర్పించిన వన్ టైం వాచ్. అలా చూసి తీసేయచ్చు సినిమా. బట్ ఆ సినిమా మేము రివ్యూస్ కానివ్వండి,
రేటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటాం కదా సినిమాకి. అవన్నీ చూసుకున్నా ఇట్స్ అ ఫ్లాప్ మూవీ. ఇట్స్ అ ఫ్లాప్ మూవీ. సో ఆ ఫ్లాప్ అని ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా అది ఓటీటీకి రావడం మానేసింది. ఆఫ్ కోర్స్ ఫ్లాప్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా ఓటీటీకి. అది ఇంకా అది బిజినెస్ అండి. అది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటాం కదండి, 10 షాపులు తిరిగి ఒక ప్రోడక్ట్ని కొనుక్కొని అంటే చూసి మనం కొనుక్కుంటాం. ఓకే. సో సినిమా ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చినప్పటికి బిజినెస్ అంటే మనం పెద్ద అంటే ఉన్న సర్కిల్లో మనం తిరగట్లేదు, పెద్ద సర్కిల్ తెలియదు మనకు అప్పుడు స్టార్టింగ్లో. అవును. సో సినిమా తీసుకెళ్ళాక సమ్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాము, ఒక థియేట్రికల్ రైట్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేయాలి సినిమా ఓకే. మాట్లాడేసి. ఇక్కడ నుంచి అక్కడ నాకు రేట్ ఎక్కువ వస్తుంది అటు వెళ్తాను, ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఎక్కువ వస్తుంది అటు వెళ్తాను అంటే ఈ సినిమా మొత్తం మార్కెట్లో తిరిగేస్తుంది. ఇన్ని ప్లేసెస్లో తిరిగిన సినిమా ఎందుకు తీసుకోవట్లేదు అన్న ఒక మార్క్ వచ్చి సినిమా తీసుకోలేదు. ఓకే. సో అలా సినిమా చాలా తిరిగేసింది అది. సో అందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బట్ ఇన్ ఫ్యూచర్ వచ్చే ఛాన్స్ ఉందా? తెలీదండి. కానీ అనిపిస్తుందా డైరెక్టర్గా ఇంత కష్టపడ్డాను ఆ మూవీ తీయడానికి, బట్ ఫైనల్ రిజల్ట్ ఇది అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? నేను రిజల్ట్ ఎప్పుడు ఆలోచించానండి, ఎందుకంటే రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, చేయడం వరకే మన బాధ్యత. ఆ రిజల్ట్ మనం లోపల పెట్టేసుకొని ఇది మన సక్సెస్ వచ్చేస్తుంది వెళ్ళిపోదాం అంటే డిప్రెషన్లోకి వెళ్తాం మనం. సో అది నేను తీసుకోను, చేసి ఇచ్చేసా, అది ఉందా పోయిందా అనేది వాళ్ళ ఇష్టం, లేదా ఇంకోటి చేస్తాను, అక్కడ ఆగిపోను కదా. సో నా మైండ్ సెట్ అది, నేను అట్లా వెళ్ళిపోతాను అనమాట. సో నేను వదిలేసాను దాన్ని. నాకు అప్పుడే అనిపించేసింది సినిమా రిలీజ్ అప్పుడే ఇది రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు సినిమా, నాకు అర్థమైపోయింది. అప్పుడు కొన్ని గొడవలు అయ్యాయి, అన్నీ అయ్యాయి, ఇంకెన్ని అయ్యాయి కూడా ఇంకా అది వెళ్ళిపోయింది సినిమా. అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఆ మూవీ? 2019 అక్టోబర్ 27th అనుకుంటే సినిమా స్టార్ట్ చేసింది. ఓకే, బిఫోర్ కోవిడ్. ఓకే. కోవిడ్లో కూడా షూట్ లేదు, అప్పుడు సినిమా అయిపోయింది. 31 daysలో సినిమా చేసాం మొత్తం. 31 డేస్లో మూవీ అయిందా? మొత్తం సినిమా ఓకే. 31 daysలో చేశాను. మిస్టేక్ 20 daysలో చేశాను. అంటే పూరి గారిని ఫాలో అవుతున్నారా? లేదు, అంటే పూరి గారు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే జ్యోతిలక్ష్మిలో ఆఫర్ ఇచ్చారు కదా మీరు. పూరి గారు, చార్మి గారు అప్పుడు నాకు ఆఫర్ ఇచ్చారు జ్యోతిలక్ష్మిలో. సో అక్కడి నుంచి ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు, నాకు ఆయన అంటే ఇష్టం అని కాదండి. నాకు ఆయన వర్క్ నేను దూరం నుంచి చూసా, ఆయనకు కూడా తెలియదు, అంటే ఒక ఏకలవ్య శిష్యుడు కైండ్ ఆఫ్ అలా నేను దూరం నుంచి ఆయన చూసాను. ఎందుకంటే నాకు భయం వేసేది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. అంత పెద్ద టెక్నీషియన్, నేను డెబ్యూ ఇప్పుడే ఒక డాన్సర్. ఈజ్ వెరీ కూల్ కదా, ఎందుకు? కూల్ అంటే ఆయన అంటే అంటే సినిమాలు చూసాను నేను, ఆ సినిమాలు చూస్తూ అలా ఇండస్ట్రీకి వచ్చాను కదా. అంతేలే, ఆయన సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు మేబీ మీరు స్కూల్లో ఉండొచ్చు. ఇడియట్ అవన్నీ మా సినిమా థియేటర్స్ లో అసలు పేపర్లు ఎగరేసుకుంటూ చూసిన సినిమా ఆ కైండ్ ఆఫ్ అప్పుడున్న మేము. ఆయన పక్కన అలా కూర్చొని మైక్ ఇచ్చి మాస్టర్ మీరే అంటే లైక్ ఇలా షివరింగ్ ఇవన్నీ అవుతాయి. ఆటో షో కూడా వచ్చారు కదా పూరి గారు ఒకసారి. పూరి సార్ ఆటో షోకి వచ్చారు అనుకుంటా, వచ్చారు ఒకసారి విత్ ఫ్యామిలీ వచ్చారు. ఆకాష్ అందరు వచ్చారు. Yes, yes. నాకు గుర్తుంది, మీరు పార్టిసిపేట్ మీకు గుర్తులేదు. ఎన్ని అండి, ఆట 1 2 ఆట 6 ఛాలెంజ్ 1 2 3 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంటే అన్ని గ్రాండ్ ఫినాల్స్ కి ప్రతి ఒక్కరు గెస్ట్లు వస్తూనే ఉంటారు కదా. కానీ అసలు వండర్ఫుల్ షో కదా అది. అంటే మా అందరికి ఇప్పుడు మీరు అంటున్న సన్నీ, భరత్, ఈ నేమ్స్ అన్ని ఇప్పటికీ కూడా గుర్తున్నాయి అంటే ఆట అండ్ ఓంకార్ గారు. ఓంకార్ అన్నయ్య ఏమని పిలుస్తారు? అన్నయ్య. అన్నయ్య. గాంధీ తాత అందరికి తాత అయినట్లు ఓంకార్ గారు అందరికి అన్నయ్య అనుకుంటా కదా. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఓంకార్ అన్నయ్య, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నయ్య. అండ్ జ్యోతిలక్ష్మి మూవీ చేశారు. జ్యోతిలక్ష్మి మూవీ కంటే ముందు ఇంకేం చేశారు మీరు? ఏం లేదు, అదే నా డెబ్యూ. అదే నేను అందుకే కదా అంటే మామూలుగా ఒక మాస్టర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే ఒక డాన్సర్ అవ్వాలి ఫస్ట్. ఒక డాన్సర్గా ఒక 2 years చేయాలి, అక్కడి నుంచి అసిస్టెంట్గా ఒక 2-3 years చేయాలి, అప్పుడు మాస్టర్ అవ్వాలి. ఇది ప్రాసెస్. నా అలా అవ్వాల డైరెక్ట్ మాస్టర్. సో నా కాంటాక్ట్స్ అవన్నీ అప్పుడు అంటే ఏ హీరోతో మాట్లాడను, ఏం చేయను, ఎంతనున్న స్టేజ్ పైన డాన్స్ చేస్తా, స్టేజ్ కింద హీరోస్ కానీ అందరు ఉంటారు, నా పర్ఫార్మెన్స్ చూసి అని వెళ్ళిపోతారు. కానీ సో తర్వాత నేను మాట్లాడడానికి దానికి అంత వీలు పడేది కాదు. ఇందాక మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఒక మర్చిపోయాను, ఈవెంట్స్ కూడా చేసేవాళ్ళు మీరు. అదే ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ చేస్తున్నారు. అదే ఈవెంట్స్ లో చార్మి గారు మిమ్మల్ని చూసి పూరి గారికి రికమెండ్ చేశారు కదా. అవునా? యాక్చువల్గా అది టెంపర్ మూవీలో సమ్ యమా గెటప్ వేసుకుని మీరు డైలాగ్ చెప్పి డాన్స్ చేసినప్పుడు అంటే ఆమె బాగా ఇంప్రెస్ అయిపోయారు అని విన్నాను. చార్మి గారు నాకు ముందు నుంచే తెలుసు. ముందు నుంచే తెలుసా? ముందు నుంచే తెలుసు. మేము కలిసి ఈవెంట్స్ చేసేవాళ్ళం. December 31st ఈవెంట్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఒక సెలబ్రిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు కానివ్వండి, చార్మి గారు పర్ఫామ్ చేస్తున్నారు అన్నప్పుడు ఏదన్నా నాకు వచ్చిన ఈవెంట్ అయితే నేనే కొరియోగ్రాఫర్. కానీ బాగా ఎంకరేజ్ చేశారు కదా ఆవిడ మిమ్మల్ని.
జ్యోతిలక్ష్మి తీసుకొచ్చి సినిమా చేసాని నువ్వు టాలెంటెడ్, నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు, నువ్వు రా సినిమాకి రా, ఈవెంట్స్ కాదు రా అని చెప్పి తను టీంతో కాల్ చేయించి, నేను చేయనన్నా కూడా చేపించి నేను చేయలేదు, నేను చేయనని పెట్టేశా. మళ్ళీ చేసి మేడం అడుగుతున్నారు, సార్ అడుగుతున్నారు, డెమో కావాలంట, ఫోన్లో షూట్ చేయండి డెమో అన్నారు. ఓ డైరెక్ట్ ఆడిషన్ కాదు. ఆడిషన్ ఏం లేదు. జ్యోతిలక్ష్మి సినిమాకి డాన్స్ మాస్టర్స్ అందరు కొత్త వాళ్ళే, డెబ్యూ ఓకే. అందరు కొత్త వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. యానీ మాస్టర్ డెబ్యూ ఆ సాంగ్తో, జ్యోతిలక్ష్మి డెబ్యూ ఫస్ట్ సినిమా, నేను ఫస్ట్ సినిమా, బాబీ అని ఉంటాడు వాడు ఫస్ట్ సినిమా, అమిత్ ఓకే ఓకే. అమిత్ మేము నలుగురం కొరియోగ్రాఫర్స్, నలుగురిలో యానీ ముందుకెళ్ళింది. కానీ ఇంత టాలెంట్ ఉన్న సన్నీ గారు ఎందుకు అంత గ్రోత్ రాలేదు, ఇండస్ట్రీలో అనుకున్నంత గ్రోత్ రాలేదు అంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్ముతున్నాను. ఎందుకు గ్రోత్ రాలేదు అంటే నేను ఒక ప్లేస్లో ఉన్నాండి. అంటే మన గుంటూరు కారం చూసారా, దాంట్లో పాట ఉంటుంది, గుంటూరు కారం టైటిల్ సాంగ్ ఉంటుంది, దాంట్లో లిరిక్ ఉంటుంది చరణంలో, నా మనసే నాకి నచ్చకపోతే మూసేస్తా. సో నాకు నచ్చకపోతే ఆ ప్లేస్లో ఉండను, వెళ్ళిపోతా. ఓకే. అంతే అండి, కొన్ని కొన్ని చెప్పినా అర్థం కావు, కొన్ని జరిగిపోతాయి అలా. చేసిందేమో 2 మూవీస్, వాటితో ఎంతో మందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మంచి మంచి రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇంట్రడ్యూస్ చేసిన మీరేమో ఇక్కడే ఉండిపోయారు. వస్తా ఒకరోజు వాళ్ళందరికన్నా పైకి వెళ్తా కదా, నేను మెల్లగా వెళ్తా. ఆ రోజు ఫాస్ట్ వెళ్ళొచ్చేమో, ఇంకా స్లో వెళ్తాను కానీ కానీ ఉండిపోతాను, రాను మళ్ళీ. బట్ కానీ మీరు కేక్ వాక్ అయితే కాదు కదా ఇండస్ట్రీలో. అస్సలు కాదు. కేక్ ఎక్కడండి, మాకు ఏమీ లేవు. మేమే కేకులు కొనుక్కున్నాం, మేమే బర్గర్లు కొనుక్కున్నాం. కానీ ఎప్పటి నుంచో ఉన్నారు, ఆట ఫైనలిస్ట్ మీరు, లైక్ అంటే ఆట విన్నర్ 5-6 విన్నర్ మీరు. అండ్ అంత విన్నర్ అయినా కానీ ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లమే మీకు. విన్నర్ అమౌంట్ రాలేదు మీకు కదా, రెమ్యూనరేషన్స్ అయితే వచ్చినాయి, బట్ ఇప్పటి వరకు ఆ ప్రైజ్ మనీ లేదు. దాని గురించి అసలు ఎప్పుడు ఫైట్ చేయలేదా? వద్దనిపించిందండి నాకు. ఎందుకు? అది ఇప్పుడు ఒక ఆన్సర్ దొరికేసింది నాకు అక్కడ. ఓకే. సో ఈ ప్రైజ్ మనీ ఇచ్చేసామని చెప్పారు, సో ఎవరికో ఇచ్చేసారు. ఇప్పుడు నేను దాన్ని క్రాక్ చేసి వాడెవడో పట్టుకొని ఆ ప్రైజ్ మనీ కోసం నాకు. అది మీరు కష్టపడిన డబ్బులే కదా మరి. కష్టపడిన డబ్బులే అండి, ఎలాగలో వస్తాయి అంతే. దాన్ని ఫైట్ చేసి తెచ్చుకున్నా రావాలని లేదు, ఎలా వస్తాయి. ఒక మోసం జరిగింది, సో ఆ మోసం కోసం ఫైట్ చేసుకుంటే ఒక 1 year దానికోసం వేస్ట్ చేశాను అనుకోండి, నాకు 1 year టైం రాదుగా మళ్ళీ. మీరు టైం ఏం వేస్ట్ చేయలేదా? చేయలేదు. ఎక్కడ వేస్ట్ చేయలేదా? టైం వేస్ట్ చేయకపోతే అంటే ఆట అయిపోయిన తర్వాత మీకు ఎందుకు బ్రేక్ ఎక్కువ వచ్చింది? ఆట అయిపోయాక నేను ఈవెంట్ స్టార్ట్ చేస్తాను, ఈవెంట్స్ చేస్తున్నా కంటిన్యూస్గా. ఈవెంట్స్ చేస్తున్నప్పుడు నేను ఆర్టిస్ట్ అవుదాం, సినిమా ఆఫీస్కి వెళ్ళి తిరుగుదాం, ఆడిషన్ ఇద్దాం అని చెప్పి ట్రై చేస్తున్న టైంలో కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చి కొరియోగ్రాఫర్. సో ఇక్కడ నుంచి కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చింది కదా, ఇంకా కొరియోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకొంచెం స్టార్ట్ చేశాను. ఆఫీసులు తిరుగుతున్నా, సాంగ్స్ కోసం తిరుగుతున్నా, అన్నీ ఇలా జరుగుతున్నాయి. ఒక 10 సినిమాలో 12 సినిమాలో చేశాను. దాంట్లో రీసెంట్గా స్పై ఒకటి పెద్ద సినిమా, స్టార్టింగ్ జ్యోతిలక్ష్మి, ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, 2-3 చాలా 2 సాంగ్స్ చేశారు కదా అందులో. 2 సాంగ్స్ అంటే మీ బాండింగ్ వల్ల వచ్చాయి ఆ సాంగ్స్. ఫస్ట్ నుంచి అంటే వాడి సినిమా చేసా కూడా నేను సాంగ్స్ చేయాలి, అలా ఉంటది కదా ఫ్రెండ్షిప్. తనకేమో అంటే మీ సర్కిల్ మొత్తానికి హీరో అవ్వాలని చెప్పేసి ఒక గోల్ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చారు, తను ఒక మూవీ చేశారు, మరి తను మూవీ చేశారు, మీరు డైరెక్ట్ చేశారు, ఎందుకు హీరోగా ఎందుకు చేయలేదు? ఎవరు? నేను హీరోగా అనేది మీకు అది అంత ఈజీ కాదండి. నేను చూస్తున్నా కదా, ఒక హీరోగా చేయాలి అంటే అంటే అప్పుడు చేసాక ఇంకా నెక్స్ట్ సినిమాలు కానీ ఆగిపోయి, లేకపోతే ఆ సినిమా పోయో ఏమన్నా జరిగితే ఇటు నేను డాన్స్ చేయలేను, ఇటు నేను కొరియోగ్రఫీ చేయలేను, అటు హీరోగా చేయలేను, వెళ్ళిపోవాలి. సో అంత పెద్ద స్టెప్ నాకు వద్దనిపించింది. అంటే నా మీద నేను ఇప్పుడు నా వెనక సపోర్ట్ ఉందనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మా డాడీతో ఒక 10 కోట్లు 20 కోట్లు ఉన్నాయి, అయితే మా సర్కిల్లో మా ఫ్యామిలీతో 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఒక 50 ఇయ్యను రా ఉంటే, ఒక 50 ఇయ్యను రా, నేను ట్రై చేస్తున్నా గట్టిగా, కొడితే కొట్టేస్తా, లేకపోతే నెక్స్ట్ చూద్దాం, ఇంకా 50 ఉన్నాయి కదా దాంతో పెంచుకోండి అని చెప్తాను. మా ఇంట్లో 50 లేవు, నేను తెచ్చుకోవాలి. ఇన్వెస్టర్స్ నన్ను చూసి ఎందుకు పెట్టాలి? ఒక హీరో మార్కెట్ కావాలి. నేను నాకు ఎక్కడ మార్కెట్ ఉంది? నాకు టీవీలోనే మార్కెట్ లేదు, ఇంకా స్క్రీన్లో మార్కెట్ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే
ఈ కొరియోగ్రఫీ చేస్తున్న టైంలో కొన్ని ఆఫీసెస్ తిరిగి కొన్ని సాంగ్స్ కోసం వెళ్తున్న టైంలో నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఏంటంటే నేను ఏ సాంగ్స్ చేసినా, నేను ఏ కొరియోగ్రఫీ చేసా, స్టేజ్ మీద చేసా, లేకపోతే రియాలిటీ షోలో చేసా కూడా నేను ఒక కాన్సెప్ట్ రాసుకుంటా. అది నాకు ఎప్పటి నుంచి అలవాటు. నాకు కాన్సెప్ట్ ఉంటేనే నేను సాంగ్ చేస్తా, ఊరికే సాంగ్ చేయండి. నార్మల్గా సాంగ్ పెట్టేసి అలా నాకు ఇష్టం ఉండదు. ఒక కాన్సెప్ట్, సాంగ్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా ఉంది, గ్రాఫ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఎక్కడ వావ్ ఫ్యాక్టర్స్ కావాలి అనేది నేను రాసుకుంటాను. ఒక కాన్సెప్ట్, ఒక స్టోరీ. మా ఫ్రెండ్ నేను ఒకసారి అలా క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నప్పుడు అన్నాడు, అరే నువ్వు సాంగ్కి రాసుకుంటావు కదా కాన్సెప్ట్స్ అని, సినిమాకి ఎందుకు ట్రై చేయొద్దు, ట్రై చేయాలి. మీరు సాంగ్ కి కాన్సెప్ట్స్ రాసుకుంటారు. ఎప్పటి నుంచో, ఇప్పుడేంటంటే నా ఆట సాంగ్స్ చూడండి అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ కాన్సెప్ట్. ప్రతి కాన్సెప్ట్ నాకు ఇంకా ఓంకార్ అన్న నేను కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం కాన్సెప్ట్స్, ఇంకేం చేద్దాం అన్న. ఆ కాన్సెప్ట్ కింగ్ అనేవాళ్ళు ఆటలో. ఓకే. అంటే ఆటలో మీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసు కానీ మీ కాన్సెప్ట్స్ గురించి తెలిసే అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. కాన్సెప్ట్ కింగ్ అనేవాళ్ళు. ఓకే. అన్నీ వచ్చాడంటే ఒక ఫన్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది అని ఎప్పుడు అనేవాళ్ళు. సో అందుకు నేను సినిమా ట్రై చేశా. సో సినిమా అనేది ఏంటంటే నేను కథ రాసుకుంటా, ప్రొడ్యూసర్లు వస్తే సినిమా చేద్దాం, లేకపోతే ఈ కథ ఇలానే ఉంటుంది, నేను సాంగ్స్ చేసుకుంటా అని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ రాసుకొని తిరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్లు వచ్చారు. తారకన్న ఓకే అన్నారు, మణిశర్మ సార్ ఓకే అన్నారు, అన్నీ ఒక ప్లేస్లో ఇలా పడే. సో ఐ సెడ్ ఓకే డైరెక్షన్ స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేశాక కోవిడ్. సో షూట్ అయిపోయింది, కోవిడ్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ అయిపోగానే సినిమా కష్టాలు. అక్కడి నుంచి ఆ కష్టాల్లో నుంచి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేశాను, మిస్టేక్. సో అలా 2 సినిమాలు మూవీ అది. బట్ ఆ కష్టాల్లో ఉండగానే ఇంకొక మూవీకి ఆఫర్ రావడం జరిగింది మీకు. నాగశౌర్య ప్రొడక్షన్స్. నాగశౌర్య ప్రొడక్షన్ వాళ్ళది యాక్చువల్ ఫస్ట్ అది. ఓకే. చిన్న ఇష్యూస్ వల్ల ప్రొడక్షన్స్ జరిగిపోయి ఇంకొక వాళ్ళు తీసుకున్నారు. సో అలా 2 సినిమాలు. ఇంకా అంతే, ఇంకా అక్కడ నేను ఎక్కడ ఆగానంటే ఎక్కడ టైం వేస్ట్ చేశాను. నేను ఇంకో ఏం పెట్టుకొని దానికి రీచ్ అవ్వడానికి ట్రై చేశాను. అది ఇప్పుడు ఈ 2 సినిమాల్లో ఒక సినిమా హిట్ అయ్యి ఉంటే మీరు ఇవాళ నన్ను అన్ని దాంట్లో చూసేవాళ్ళు. మిస్టేక్ మూవీ బానే ఉంటుంది ఎందుకంటే అది కూడా వన్ టైం వాచ్ మూవీ. అంటే హిట్ అనే సినిమాకి రాసిన కాన్సెప్ట్స్ కావు నాకు. సో నేనే చెప్తున్నా, S5 అనేది ఒక థ్రిల్లర్ హారర్. అరే వావ్ బాగుందిరా, వన్ టైం చూడొచ్చు. మిస్టేక్ కూడా వన్ టైం వాచ్. అంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ 6 మంది చిన్నదే. ఇప్పుడు నా 3 సినిమా ఉంటుంది చూసారా, ఇది హిట్ సినిమా. ఆల్రెడీ స్టోరీ రెడీ అయిపోయిందా? అంతే, హిట్ అది, హిట్ అది అంతే. అంటే ఎవరు కాస్టింగ్ చెప్తారు అవనండి. అంటే కాస్టింగ్ ఈసారి కథ హీరో, ఈసారి కథే హీరో. ఓకే. అండ్ చాలా అంటే ఇంతకు ముందు ఒకసారి మీరు చెప్పారు ఎప్పటికైనా పాన్ ఇండియా మూవీ తీస్తాను రవితేజ గారితోటని. సో ఎప్పుడు చేయబోతున్నారు? తేజ గారితో. రవితేజ గారితో. ఓకే, తేజ అంటే సజ్జ అనుకున్నా. రవితేజ గారి కోసమే ఒక స్క్రిప్ట్ నేను ఎప్పుడు S5 అయిపోయిన తర్వాత నేను నా అసోసియేట్ డైరెక్టర్ వాసు అని ఉంటాడు, వాడు ఒక లైన్ తీసుకొచ్చాడు. 1965లో జరిగిన ఒక చిన్న లైన్, ఆ లైన్ తీసుకుని నేను కథ రాశాను. మొత్తం కథ రాశాను, ఫుల్ కథ విత్ ప్రాపర్. అంటే నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అప్పట్లో జరిగింది అనే ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఆ సినిమా నేను రవితేజ గారితోనే చేద్దామని, ఎందుకంటే ఆ సినిమా కూడా ట్రైన్కి సంబంధించింది. ఎప్పుడైనా డిస్కస్ చేశారా మనం ఇద్దరం ఇలా మూవీ చేద్దామని చెప్పేసి? నేను రవితేజ గారి మేనేజర్కి కాల్ చేశాను, సీను అనుకుంటా ఆయన పేరు. చేసి ఇలా సార్ ఒక కథ ఉంది, నేను ఇలా 2 సినిమాలు చేస్తున్నాను, ఒక సినిమా రిలీజ్ అయింది, మిస్టేక్ అనే సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పటికి అవుతుంది, మీరు డేట్ నాకు ఒక 1 hour టైం ఇప్పిస్తే నేను కథ చెప్తాను సార్, కథ నచ్చితేనే ఫుల్ నరేషన్ ఇస్తాను, నేను ఎక్కువ టైం తీసుకోను, 1 hour ఇప్పించండి, 1 hourలో నేను లైన్ చెప్పేస్తాను. ఓకే అంటే నేను చెప్తానంటే, సార్ 2 years వరకు కష్టం అండి, దానయ్య గారు పంపిస్తేనే లేవు డేట్స్ అన్నారు. సరే వెయిట్ చేస్తా, నో ప్రాబ్లం. వెయిట్ చేసి ఆ లైన్ మాత్రం ఆయనతోనే కంప్లీట్ చేస్తారు. చేద్దామని అంటే అది కుదరచ్చు కుదరకపోవచ్చు అండి ఒక్కొక్కసారి. 2 years, ఈ 2 years లో ఏదైనా జరగచ్చు. సన్నీ గారు పెద్ద హిట్ కొట్టొచ్చు, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ మీకు అనిపించిందా, అంటే నేను ఫ్యూచర్ ఇచ్చాను వీళ్ళకి, బట్ వీళ్ళని చీట్ చేశారు అని చెప్పేసి? ఒకడు ఎవరికి ఎవడు ఫ్యూచర్ ఇవ్వడండి. అంటే లైక్ నా చేత ఇంట్రడ్యూస్ చేయబడి ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు. అసలు పట్టించుకోలేదు, అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మనకు నచ్చుతాడు,
సో నా దగ్గర చాలా మంది నా డాన్సర్స్ ఉన్నారండి, నా టీం ఉంది. ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. డబ్బు ఉంటే మనిషి మంచోడు, డబ్బు లేకపోతే ఆడి చెడ్డోడు. అది ఫిక్స్. అది ఎవరైనా కూడా, అది సన్నీ అయినా శ్వేత అయినా ఇక్కడ డిఓపీస్ అయినా ఎవరైనా కూడా పైసా ఉండాలి. సో మంచితనం కంటే కూడా ఆ పైసానే పరమాత్మ అంటారు. ఓకే. అది ఎక్కడైనా కానీ సేమ్ కాన్సెప్ట్ నడుస్తుందా సార్? ఇండస్ట్రీలో అవనివ్వండి, బయట అవనివ్వండి. ఎక్కడైనా పైసా అంటే కొంచెం యాటిట్యూడ్ కానివ్వండి, ఆ బిహేవియర్ బాగుండి డబ్బులు ఉంటే బాగుంటుంది. మరీ ఓవర్ బిహేవియర్ ఉండే యాటిట్యూడ్ చూపిస్తే ఆ డబ్బులు వేస్ట్. మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? లేదండి. ఏం లేదా? కానీ మీ ఫాదర్కి ఫ్రెండ్ సర్కిల్లో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనుకోలేదా? ఇప్పుడు చేయలేదు, ఎందుకంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అది. వద్దనిపించింది. ఓకే. ఆ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుని వెళ్తే టాలెంట్ అనేది సగం చూస్తారు, బ్యాక్గ్రౌండ్ సగం చూస్తారు. సో టాలెంట్ చూడనివ్వండి మొత్తం. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా మంది టాలెంట్ తో పాటు బ్యాక్గ్రౌండ్ ని కూడా నమ్ముకుంటున్నారు కదా. నమ్మకనివ్వండి. వద్దు ఇప్పుడు నాకు. ఇప్పుడు వద్దా? ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను హిట్ కొట్టాక ఆ బ్యాక్గ్రౌండ్ అప్పుడు నా దగ్గరికి వస్తుంది. అవునా? సో యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. Yes. సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ అండి. ఎనీవేస్, సో నెక్స్ట్ మిమ్మల్ని పిలిచిన పని చెప్పండి. సాంగ్. Yes. అసలు ఎక్సలెంట్ సాంగ్ అది. Thank you so much. అంటే ఈ మధ్య కాలంలో 2-3 సాంగ్స్ వచ్చాయి. నేను విన్న సాంగ్స్ నాకు తెలిసినవి అయితే 2-3. చాలా వచ్చాయి. అంటే రాముడి గురించి చాలా మంది వాళ్ళు డెడికేట్ చేస్తూ. కాకపోతే ట్రెండింగ్ లో 2-3 సాంగ్స్ బాగున్నాయి. అండ్ దాంట్లో మీ సాంగ్ ఎస్పెషల్లీ ఫుల్ ట్రెండ్ అవుతుంది. అండ్ కింద చూసారా వ్యూవర్స్ ఎంతమంది పెరిగారో? అవును. వందల నుంచి వేలు, వేల నుంచి ఇప్పుడు లక్షలు. బాగా వెళ్తుంది కదా సాంగ్. ఏమనిపిస్తుంది? నాకు అంటే దేవుడు దేవుడు లేకపోతే శక్తి, ఈ వైబ్స్ అంటారు చూడండి. నేను ఎక్కువ పూజ చేయను, గుళ్ళకి వెళ్తాను అంతే. అంటే శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ ఉంటాయి కదా మీకు, అలాంటివి అన్నీ పట్టించుకోను. బట్ నేను నమ్ముతా దేవుణ్ణి, ఆ వైబ్ని నమ్ముతా, ఆ ఎనర్జీని నమ్ముతాను నేను. సో ఆఫ్టర్ ఈ ఇయర్ 2024లో నాకు వచ్చిన ఫస్ట్ కాల్ ఈ సాంగ్ అండి. భూషణ్ అని యాక్చువల్లీ ఈ సాంగ్ ప్రొడ్యూస్ కాదు, ఈ సాంగ్ మొత్తం ఎగ్జిక్యూషన్ చేసింది భూషణ్. ఓకే. భూషణ్ ఏంటంటే మీర్ గారు వాళ్ళ అబ్బాయి. మీర్ గారు డిఓపి ఉంటారు. తెలుసు మీర్ గారు. మీర్ గారు చేశారు ఈ సాంగ్ ఇది. సో మీర్ గారు మొత్తం ఈ సాంగ్ ఆయనకు వస్తే, సో కొరియోగ్రాఫర్ కావాలి అని వెతుకుతున్నప్పుడు వాళ్ళకి కాల్ చేశారు. మీర్ గారు అంటే ఈటీవీ ఆయన. ఓకే. మీర్ గారు, జాన్ గారు డిఓపి, తెలుసు తెలుసు. వాళ్ళే టీం. భూషణ్ వాళ్ళ అబ్బాయి, నాగభూషణం గారి మనవడు. ఓకే. రైట్ రైట్. ఓకే. సో వాళ్ళు చేశారు. సో వాడు నాకు ఎప్పుడు క్రికెట్ ఫ్రెండ్. వాడు నాకు సినిమా నుంచి వాడు నన్ను పెట్టుకోలేదు అంటారు నువ్వు అది ఇది అని ఎప్పుడు మాట్లాడుతుంటాడు. అని వాడు ఎన్నోసార్లు ఆ సాంగ్స్ అడిగాడు, అరే యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నాను నేను చేయలా. వీడు ఫోన్ చేసి ఇలా అరే సాంగ్ చేయాలరా అంటే అవును ఇప్పుడు లేదా చేయను రా అన్న. అరే అయోధ్య రాముడు సాంగ్ రా అంటే అవునా అన్న. అయితే అవునా, అరే చేస్తాను రా. ఫస్ట్ నేను చేయను అన్న, సేమ్ నీలాగిందాగా. అరే చెయ్యను రా అంటే వాడు అరే అయోధ్య రాముడు సాంగ్ రా నాన్న అడుగుమన్నారంటే అవును అయోధ్యనా, ఓకేనా చేస్తాను. అయోధ్య గురించి అసలు మీకు ఏమన్నా తెలుసా? తెలుసండి. ఆ ఫైట్స్ అంటే నాకు అంత ప్రాపర్ గా ఏం తెలీదు. హిందూ ముస్లిమ్స్ కూడా తెలుసు. అంటే 500 ఇయర్స్ నుంచి అవుతున్నా 24 years 495 years ఉంది. 1528లో బాబ్రీ మసీద్, ఇవన్నీ తెలుసు నాకు. సో ఎంతో మంది ప్రాణత్యాగాలు రాముడి గుడి కోసం. అయోధ్యలో ఆయన 3000 గుళ్ళు పైన ఉన్నాయి అక్కడ అయోధ్యలో. కానీ ఆ ప్లేస్ లో కోసం ఎంతమంది ఫైట్ చేశారంటే, మీరు ఇందాక అన్నారు చూసారు ఆ క్వశ్చన్, దానికి ఇదే ఆన్సర్ చెప్తాను. ఎప్పుడు సన్నీ ఆట అంతా మర్చిపోయారు, వదిలేసారు, అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2 సినిమాలు చేశారు, అవ్వలేదు. ఎప్పుడు అయోధ్య అండి, ఎప్పుడు కట్టారు గుడి, టైం ఎప్పుడు వచ్చింది? సన్నీ కూడా టైం వస్తుంది. రాముడు వచ్చాడు కదా, నాయనకే ఉన్నాడు, తీసుకెళ్తాడు. బాగుంది, సెంటిమెంట్ గా బాగా చెప్పారు. అంటే బాగా వర్కౌట్ కూడా అయింది మీకు. వర్కౌట్ అవుతుందండి అది. అంటే ఒకదాన్ని వదిలేను. దేనికైనా టైం రావాలి అని నమ్ముతారా? టైం రావాలి, కానీ టైం కోసం ప్రయత్నించాలి. టైం వస్తుంది ఇంట్లో కూర్చుంటే అది అలా కాదు కదా, ప్రయత్నిస్తుంటే ఆ టైం వస్తుంది. అంటే యాక్చువల్ గా మీ ఏజ్ చాలా చిన్నది. చాలా మంది ఎవరు చెప్పారండి చిన్నది? నా ఏజ్ ఎంత మీ ఏజ్ చెప్పండి? 16. అంటే 8 years లో వచ్చిన ఆటకి తెలుసు, అదే చెప్పబోతున్నా. ఏమండి తెలుసండి, తెలుసు స్వామి, తెలుసు. యాక్చువల్ గా మీరు ఎప్పుడో వచ్చేసి ఇండస్ట్రీకి లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు. ఆ టైంలో ఒకవేళ యాక్ట్ చేస్తే కనుక చిన్నప్పటి నుంచి నేను సంపాదించడం స్టార్ట్ చేశాను. అదే చిన్నప్పటి నుంచి. మీరు వచ్చిన తర్వాత అమ్మ చెల్లి అందరూ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు కదా, నాన్నని మాత్రం అక్కడ వదిలేశారు పాపం.
పాపం. కానీ వచ్చేసాడు ఇప్పుడు ఆయన. సో అప్పుడు వచ్చేసి ఇండస్ట్రీకి అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండబట్టి సన్నీ అంటే ఎప్పుడో సన్నీ అనుకుంటున్నారు. కాదు యాక్చువల్‌గా సన్నీ అంటే పాపం చిన్న అబ్బాయే. అవును. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. చాలా ఫ్యూచర్ ఉంది. సో సన్నీ, సన్నీ, సన్నీ అంటే సన్నీ ఎప్పుడు సన్నీయో అనుకోవద్దు. అయినా అర్థమైపోతుంది. అర్థమైపోతుందా? అందుకే కదా మిమ్మల్ని షేడ్స్ కూడా తీయొద్దు అని చెప్పేసన్నా. బెటర్ మీరు డైరెక్షన్‌తో పాటు మీకంటూ ఒక లైక్ ఏదో ఒకటి హీరోగా కూడా ఏదైనా రాసుకోవడం బెటర్. ఏమొద్దండి. ఏమొద్దా? టైం వేస్ట్. అంతే అంటారు. రైట్. నెక్స్ట్ అసలంటే ఆ కాన్సెప్ట్ మీ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకసలు మీకివ్వాలని ఎలా అనిపించింది? ఎందుకంటే లేదు భూషణ్ నా ఫ్రెండ్ భూషణ్ ఉన్నాడు కదా! వాడు ఎప్పటినుంచో అరే ఎన్ని సాంగ్స్ అడిగినా కూడా నువ్వు చేయట్లేదురా, నువ్వు సాంగ్స్ మానేసావా? డైరెక్షన్ చేస్తావా? అని ఎప్పటినుంచో అంటున్నాడు. హ్మ్. మ్యాచ్‌లకొచ్చినా అక్కడికొచ్చినా. ఎప్పుడైతే వీడు ఈ పాట చేద్దాం అని పిలిచాడో ఐ సెడ్ యెస్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటి? లొకేషన్స్ ఏంటి? ఎలా చేయబోతున్నాం మనం? చేసేయడం ఈజీ. ఎలా చేయబోతున్నాం కావాలి కదా! నాకు సాంగ్ పంపించరా సో దట్ నేను అప్పుడు విన్నాక నాకు ఒక థాట్ వస్తది. అంటే వాడు నెక్స్ట్ డే సాంగ్ పంపించాడు. నేను సాంగ్ వినంగానే నాకు అరే ఏముందిరా ఆ పాట అనిపించింది. ఎవరు లేడీ కదా సార్ సాంగ్. సురేష్ అని ఒక అబ్బాయి పాడాడు. ఇంకో అమ్మాయి కూడా పాడింది. ఇద్దరు పాడారు. పాన్ ఇండియా సాంగ్ కదా? తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్. 3 లాంగ్వేజెస్‌లో సింగిల్ లాంగ్వేజ్ షూట్ చేసాం. బట్ ఆల్ లాంగ్వేజెస్ డబ్డ్ అన్నమాట. ట్రాక్ మార్చేసాం. సో అప్పుడు సాంగ్ వినంగానే నాకు ఆ లిరిక్స్ కానివ్వండి, మీరు సాంగ్ వింటే విన్నానండి. లిరిక్స్ కానివ్వండి 2 చరణాలు ఉంటాయి. అది చాలా బాగుందిరా సాంగ్ అంటే 1 డేలో చేయాలన్నాడు. పిచ్చి పట్టింది 6 నిమిషాల పాటరా ఒక రోజులో ఎలా చేయాలి అంటే లేదురా 1 డే నుంచి చేయాలి. సార్ నేను డాడీ దగ్గరికి వస్తాను ఒకసారి మాట్లాడతాను. మీరు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడే కాన్సెప్ట్ ఆలోచిస్తున్నా. పాట వింటుంటే కాన్సెప్ట్ వస్తుంది ఏదో ఒకటి. అవును. పాట వింటున్నా ఇంటికి వెళ్ళంగానే కాన్సెప్ట్ వచ్చింది నాకు. కరెక్ట్ ఇలా కార్ పార్క్ చేసి వాడి దగ్గరికి వెళ్తున్నా కాన్సెప్ట్ క్లిక్ అయింది. వెంటనే అవన్నీ రెడీ చేసుకుని పైకి వెళ్ళా. 6 minutes సాంగ్ చేయాలి 1 డేలో అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఆర్ ఎల్స్ షూట్ అయ్యాలి. కూర్చోబెట్టి పాట అంతా పాడించాలి, షూట్ చేయాలి అంతే. ఏం చేయలేం. సో నేను అనుకున్న 3 BGMs ఉన్నాయి. ఓపెనింగ్ ఎలాగో రాముడితోనే ఓపెన్ చేస్తాం కాబట్టి ఈ 2 BGMsని ఒక ఆర్ట్ అంటే అయోధ్య మొదలైనప్పుడు మనకి ఏదైతే భూమి పూజ స్టార్ట్ చేశారు, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ స్టార్ట్ చేశారు కదా 2019లో మనకి జడ్జ్మెంట్ వచ్చింది. సో అప్పుడు దాని తర్వాత పూజ 22లోన ఎప్పుడు స్టార్ట్ చేశారు మన అయోధ్య. సో అప్పుడు స్టార్ట్ చేసిన భూమి పూజ దగ్గర నుంచి మొత్తం ఆర్ట్ ఎలా స్టార్ట్ అయింది, అయోధ్య ఎలా బిల్ట్ అయింది అనేది మీరు BGMs లో చూస్తారు కదా. అవును. సో ఇది కాన్సెప్ట్ అప్పటికప్పుడు మాట్లాడి ఇలా ఉంటే బాగుంటుంది సార్. అప్పుడు మనకి టైం సరిపోద్ది. 2 చరణాలు షూట్ చేద్దాం. ఈ 2 BGMsని ఇలా కవర్ చేస్తే టైం ఈజీ అయిపోద్ది. 1 డేలో సాంగ్ ఇచ్చేయచ్చు. ఇది ప్లానింగ్. ఇలా చేసి అండ్ ఆరెంజ్ టింట్లో వెళ్దాం. అందరూ ఆరెంజ్ డ్రెస్. అవును కంప్లీట్ ఆరెంజ్ కదా. ఆరెంజ్ వెళ్దాము. ఇది వచ్చినప్పుడు కాకుండా ఏదైతే స్లైడ్స్ వస్తున్నాయో ఈ స్లైడ్స్ కాకుండా ఎప్పుడైతే కనిపిస్తున్నాడో మనుషులు అంత ఆరెంజ్. రాముడు ఒక్కడే బ్లూలో అలా కలరిష్గా ఉండాలి అని ప్లాన్ చేసుకొని జాన్ గారు డిఓపి తను నేను అందరం కూర్చొని ప్రాపర్టీస్ ఏంటి 1 డే బిఫోర్ మొత్తం. ఎందుకంటే 1 డేలో అంత సాంగ్ చేయాలంటే ప్రీ ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. సో ప్లాన్ చేసుకొని ఈరోజు అవుట్పుట్ మీరు చూస్తున్నారంటే ఇంతమంది కలిసి పనిచేస్తే అవుట్పుట్ అమర్ తేజు యాక్చువల్లీ ఫస్ట్ మీ సాంగ్ మొత్తం కనిపిస్తారు. అమర్ లేడు హైదరాబాద్లో ఆ రోజు సాంగ్ షూట్ అప్పుడు. వాడు వెంటనే ఫాస్ట్గా వచ్చేసి వాడు వాళ్ళ వైఫ్ 3 o'clock వస్తే 3 నుంచి 6 వరకు మొత్తం ఫినిష్ చేసాం. అది మార్నింగ్ 8 o'clockకి షూట్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 6కి ఇచ్చేసారా? 6:30 చాలా తొందరగా అయిపోయినట్లు కదా సాంగ్. అసలు 1 డేలో ఎంత పాసిబుల్ అయింది, ఎంత పాసిబుల్ అయ్యి అంత హిట్ అయింది సాంగ్ అంటే నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. అంటే నాకు అలవాటే అలా ఫాస్ట్గా చేయడం. నాకు ఎందుకంటే 2 సినిమాలు అంతే ఫాస్ట్ చేసాను. అంటే మీరు చేసిన మీ ఆ డాన్సర్స్ కానివ్వండి అఫ్ కోర్స్ అంటే కొంచెం మూమెంట్స్ సింపుల్ గానే ఇచ్చారు మీరు. మరి అంటే టైం ఉంటే కొంచెం మూమెంట్స్ వేరే ఇచ్చేవాళ్ళేమో. ఇప్పుడు మనం ఆ సాంగ్ కి ఎంత మూమెంట్స్ ఇవ్వలేమండి. ఎందుకంటే ఒక దేవుడి సాంగ్. అవునవును. సో మూమెంట్స్ చేయకూడదు మనం. ఓకే. ఎంతున్నా లిరిక్ మీద వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీద హుక్ లైన్ మాత్రం మూమెంట్ చేద్దాం. మధ్యలో క్లాసికల్ టచ్ కూడా ఇచ్చారు కదా, అది కూడా చాలా బాగుంది. అంటే ఓవరాల్గా సాంగ్ చూడగానే అబ్బా అంటే చాలా సాంగ్స్ వచ్చినాయి కానీ అన్ని కూడా లిరికల్కే పరిమితం అయ్యాయి. కాకపోతే వీడియో మేకింగ్ అంతే. కానీ ఇక్కడ ఏంటంటే లిరికల్తో పాటు డాన్స్ అంతా డిఫరెంట్గా ఉంది. ఒక పక్క క్లాసికల్ టచ్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ గుడ్. అండ్ మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ ఇంత ఆదరణ రావడం అనేది? మీకు ఎలా అనిపించింది? అంటే మంచి వైబ్స్ నాకు అక్కడ ఆ రోజు సాంగ్ ప్లే చేయడం, మోడీ గారి ముందు ఆయన చూడడం లైక్ గుడ్.
అంటే నేను కూడా ఒక పార్ట్ అయ్యాను అక్కడ. నేను అయోధ్యకి వెళ్ళలేకపోయాను నేను, బట్ అక్కడ ఒక పార్ట్ అయిపోయాను నేను. సో అది చాలా మంచి ఫీలింగ్ అండి. అయోధ్యకి వెళ్ళలేదా మీరు? వెళ్ళలేదండి. కానీ మీరు వెళ్ళకపోయినా కానీ మీ పాట అక్కడ వరకు వెళ్ళింది. అందుకే చాలా హ్యాపీ ఫీలింగ్, ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ ఫీలింగ్ అది. 500 అంటే 500 years ఫైట్, మళ్ళీ వాళ్ళందరూ చూడలేకపోయారు కదా. ఎంతమంది అయోధ్య కోసం ఫైట్ చేశారు, ఆ రాముడు గుడి కోసం ఫైట్ చేశారు. వాళ్ళెవ్వరు చూడని భాగ్యం మనం చూస్తున్నాం అంటే, ఇప్పుడు ఉన్న ఎవరైతే చూస్తున్నారో అందరు లక్కీ అండి. నేను ఒక్కనే కాదు, ఎవ్రీ వన్ అందరు లక్కీ. ఫైనల్లీ మంచి కాన్సెప్ట్ తోటి మంచి ఇయర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్ కొట్టేశారు మీరు. సో ఇయర్ మొత్తం కూడా ఇలాంటి హిట్స్ తోనే నడుస్తున్నాయి, నడుస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? తెలియదు, చెప్తా. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు. మరి తెలియదు అంటే నాకు హీరో కావాలండి. ఓకే. ఇప్పుడు నా కాన్సెప్ట్ కి నాకు ఒక హీరో కావాలి ఫర్ ద బిజినెస్. Hmm. ఈ కథ ఒక హీరోకి నచ్చి హీరో డేట్స్ తీసుకున్న రోజున నేనే అనౌన్స్ చేస్తా, భరత్ కుమార్ పార్టీ #3 వస్తుంది. అంటే పెద్ద ప్రొడక్షన్ లోనే ఈసారి అనుకోవచ్చా? ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పెద్దగా ఉంటుంది ఈసారి, కాస్టింగ్ బాగుంటుంది, కథ బాగుంటుంది. ఈసారి హిట్ సినిమానే అండి, అంతే. సో ఈసారి భరత్ గారు కొట్టారంటే హిట్ కొట్టడమే మూడో మూవీతో. అంతే. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజుల్లో మిమ్మల్ని ఎవరైనా లైక్ అంటే రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టడం కానివ్వండి? చాలా ఉన్నాయి, ఒకటే చాలా ఉన్నాయి. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత మీది? నాదా నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది అప్పుడు. నా ఫోన్ రీఛార్జ్ చేపిస్తే డాన్స్ చేస్తే డబ్బులు ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తావు అన్నా, ఎంత కావాలన్నాడు. నా ఫోన్ రీఛార్జ్ అయిపోయిందిరా, ఇన్కమింగ్ రావట్లేదు, అవుట్ గోయింగ్ పోవట్లేదు. అప్పుడు ఇన్కమ్ కి ఛార్జ్ అయ్యేది, అవును, అవుట్ గోయింగ్ ఛార్జ్ అయ్యేది. 300 రూపీస్ ఏమో అప్పుడు రీఛార్జ్ 1 month. అంటే నా చేయిస్తా డాన్స్ చేయన్నాడు. సార్ నా ఫస్ట్ టైం 300 రూపీస్. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఇంకా సున్నాలు యాడ్ అవుతాయి అంతే, జీరోస్ యాడ్ అవుతాయి. ఓకే. ఆ 3 అనేది అలానే ఉందా? 3 ఉంటుంది, అంటే జీరోస్ చాలా ఉండొచ్చు. జీరోస్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి అలాగా. ఓకే. ఓకే. ఆ జీరోస్ ముందు ముందు ఇంకా పెరగాలి అండ్ ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలి, మంచి మంచి హిట్స్ ఇవ్వాలి, మంచి మంచి హిట్స్ అయ్యి సన్నీ గారు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత శ్వేతకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇదంతా నేను పెద్ద అవ్వడం కాకపోయినా మీకు ఇంటర్వ్యూ ఇస్తా. మీ ఇంటర్వ్యూ మీకు కంపల్సరీ ఇస్తా. థ్యాంక్ యూ. నా మనసులో మాట మీరు అర్థం చేసుకున్నారు. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ముందు ముందు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, మంచి మంచి కొరియోగ్రఫీస్ చేయాలి అని చెప్పేసి మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.